ఒక పెద్ద మనిషిని ఒక చిన్న రాయితో కొట్టాడు ఒక ఆయన. ఎవరు? దావీదుని కాదు దావీదుని కాదా? రైట్. ఇప్పుడు ఎట్లా? గొలియాతుని దావీదు కొట్టాడు. దేంతో? పెద్ద రాయ, చిన్న రాయి. మనిషి పెద్ద మనిషి, కానీ కొట్టింది ఎంత రాయితో? చిన్న రాయి. చిన్న రాయితో గొలియాతును దావీదు చంపాడు. కానీ యాకోబు గుండెల్లో ఆ రోజు పడ్డ రాయండి పెద్ద రాయి. నా కొడుకే చనిపోయాడు అని. అయితే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నా కొడుకు చనిపోయాడంట, నా కొడుకును మరలా నా దగ్గరికి తీసుకురా అని ప్రార్థన చేశాడంటావా? ఆ ప్రార్థన చేయలే. నా కొడుకు చనిపోయాడు, ఇక ఆ బాధ నాలో తీసేయి, ఆ దిగులు నాలో తీసేయని ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ పిల్లరా, దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఐగుప్తు దేశంలో యోసేపు రాజుగా మారిన తర్వాత, మరలా అన్నలు తండ్రిని తీసుకొచ్చిన తర్వాత, ఆ తండ్రిని యోసేపు చూసిన తర్వాత, నేనే యోసేపుని అని చెప్పిన మాట ద్వారా ఆ తండ్రి మీద ఉన్న రాయి తొలగించబడింది. పిల్లలు గమనించండి, వాళ్ళ పెద్ద కొడుకులేమో పెద్ద రాయి వేశారు వారి మీద. వాళ్ళ చిన్న కొడుకు అనగా యోసేపు, నేనే యోసేపు తండ్రి అని యాకోబుతో చెప్పినప్పుడు ఆ రాయి దొర్లించబడింది. పునరుద్ధానపు శక్తి అంటే ఇదే పిల్లరా. నీ మీద ఉన్న బాధ, నీ మీద ఉన్న రాళ్ళు, నీకు నెమ్మది లేని పరిస్థితులు, మనశ్శాంతి లేని పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, ఈ రాయి నీ మీద పడి నిన్ను అరగిస్తా ఉంటది, కృంగిస్తా ఉంటది. అదే ఆలోచన నీ మీద కదులుదాం అనుకుంటావు కానీ అది కదలలేదు. నేను దేవుని కొరకు సాగుదాం అనుకుంటావు కానీ పైన ఉన్నాడు రాయి ఉంది, కదలలేని పరిస్థితి. అయితే ప్రభువులా యేసుక్రీస్తు ప్రభు సమాధి మీద కూడా ఇదే జరిగింది. రాయి పెట్టారు. ఆ రాయిని ఎవరు దొరికిస్తారా అని మగ్ధలేని మరియా, వేరొక మరియా అనుకుంటా అక్కడికి వెళితే ఆ రాయి ఆల్రెడీ దొరికించబడి. అది ఎవరు దొరికించారు? 2వ వచనం చదవండి. ఇదిగో, అందరూ చదవండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి? 2 చేతులు పైకి లేపి చెప్పండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి. ఎక్కడి నుంచి దిగి వచ్చారు? చెప్పండి కొట్టు ఒకసారి. ఎవరు దిగి వచ్చారు? దేవదూత దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చారు? పరలోకము నుండి. ఎక్కడ దిగి వచ్చారు వాళ్ళు? సమాధి దగ్గరకు దిగి వచ్చారు. ఆయన దూతలని రాయిని తొలగించి నిన్ను లేవనెత్తుతారు. దేవదూతలు మన మధ్యకు వచ్చే స్థలమే దేవుని మందిరము. దేవదూతలను మనం ఉపయోగించుకోవాలి. ఈ అనుభవానికి మనం రావాలి. నీవు భక్తి చేయటం అంటే ఏదో సొంత భక్తి కాదు. 4 పాటలు నేర్చుకొని, 4 బైబిల్ మాటలు నేర్చుకొని, ఓహో నాకు భక్తి వచ్చిందని అనుకోవడం కాదు. నీవు భక్తి చేస్తున్నావు అంటే దేవదూతలు నీతో ఉంటారు. దేవదూతలు నీతో ఉంటారు. దేవదూతలను బలపరుస్తారు. గెత్సేమనే వనంలో యేసయ్యను బలపరిచారు.
ఎవరి గుండెలో? ఏలియా గుండెలో ఒక రాయి పడింది. ఏంటి ఆ రాయి అంటే, జనరల్గా ఆడోళ్ళు మగోళ్ళకు భయపడతారు. మళ్ళీ మెసేజ్ ఏంటంటే మారిపోయింది. జనరల్గా ఆడవాళ్ళు మగోళ్ళకు భయపడతారు. ఊరిని చూస్తే వాళ్ళు కాస్త తగ్గుతారు. ఆయన చూడబాకండి ఆయన, ఊరిని చూస్తే కాస్త తగ్గుతారు. ఆయన అంటే వాళ్ళు సైలెంట్ అవుతారు. మగవాళ్ళకి ఆడవాళ్ళు భయపడతారు. కానీ బైబిల్లో ఏమైందంటే దీనికి రివర్స్ అయింది. ఆడవాళ్ళకి మగాడు భయపడ్డాడు. ఇంకా మీకు వెలగలేదు నాకు తెలుసులే, వెలిగింది. అయితే ఒక ఆడవాళ్ళకి మగాడు భయపడ్డాడు. ఆడవాళ్ళు ఏమందంటే, ఏంటి నీ సంగతి చూస్తా, చూసుకో, రేపటికల్లా నువ్వు ఏమవుతావు, నేను రాణి, నా పేరు యెజబెలు. ఏమనుకున్నాను ఏంటంటే, నువ్వేదో ప్రార్థన చేస్తానంటున్నావు వెళ్ళా, రేపు ఈ కాయకల్లా నేను ఏం చేస్తానో చూసుకో, నా చేతిలో అయిపోతాను అంది. ఈ మగాన ఈ ఏలియా మాట విని వెంటనే ఆయన గుండెలో ఒక రాయి పడిపోయింది. ఆయన గుండెలో ఒక రాయి పడిపోయింది. వామో, ఏం చేతిలో నేను చచ్చిపోతానేమో, ఏమను తన సైనికులను పంపించి నన్ను చంపేసిద్దేమో, చివరికి ఏమో చేతిలో నా ప్రాణం పోతుందేమో, ఈ ఆడాము చేతులు చచ్చే కంటే నన్నే దేవుడు తీసుకుంటే పోలా, నన్నే దేవుడు తీసేసుకొని ఆమె నన్ను చంపకముందే నేనే చచ్చిపోతే పోలే అని అనుకొని ఒక అరణ్యంలోకి పరిగెత్తాడు. అరణ్యంలోకి ఎందుకు పరిగెత్తాడంటే ఆయన గుండెల్లో ఏం పడిందండి? రాయి పడింది. ఆయన గుండెల్లో రాయి పడింది. ఎక్కడైనా బ్రతకడం కష్టం. ఈ యెజబెలు మాటలంటే జరిగిద్ది. ఆమెకు అధికారం ఉంది, ఆమె రాణి కాబట్టి నన్ను ఏమైనా చేసేసిద్ది. నేను అసలే ఒంటరిని, నాకు ఫ్యామిలీ లేదు, పిల్లలు లేదు, ఏదో దేవుడి కోసం బ్రతుకుతున్నా, ఒంటరిని, నా వల్ల ఏమీ కాదు. ఆమె నన్ను చంపినా చంపిద్ది, ఆమె చంపిన నాకెందుకు, నేనే చస్తానని అరణ్యంలోకి పరిగెత్తుకొని వెళ్ళాడు. రాయి మీద పడి చావుగోరి పరిగెత్తుతూ ఉన్నాడు. సోదరి, నీ జీవితంలో నీ మీద పడుచున్న రాళ్ళు, నీ మీద పడుచున్న బండ రాయి, కొండ రాయి, సమస్యల రాయి, బాధల రాయి, నిరాశల రాయి, ప్రాణ భయమైన రాయి, చచ్చిపోతాననే భయపు రాయి, ఈ రాళ్ళు మనుషుల మీద ఉన్నాయండి. నేనేమైనా అయిపోతానేమో, నాకేమైనా జరిగిద్దేమో, ఇక ఈ శోధనతో నా కుటుంబ చరిత్ర అయిపోయినట్లే. కొంతమంది బ్రతుకుండగానే భర్తకి చెబుతారు, అయ్యా ఇక నేను బ్రతకలే కానీ నువ్వు నీ పిల్లలు జాగ్రత్త అని అంటారు. ఎందుకు ఆ మాటలు వచ్చింది నీకు? నీ మీద రాళ్ళు పడ్డాయి. సోదరి, ఎన్నిసార్లు ఇలాంటి రాళ్ళు నీ మీద పడ్డాయి ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు ఇలాంటి బరువైన భారాలు, సమస్యలు, బాధలు, కొనిదీసిన పరిస్థితులు నీ మీదకి వచ్చినాయో ఆలోచన చేయి. ఎన్నిసార్లు అన్నా నేను ఇక చచ్చిపోతాను, నా వల్ల కాదు అని ఎన్నిసార్లు నాకు చెప్పావో, ఎన్నిసార్లు నీ కోసం ప్రార్థన చేశాను. రాళ్ల చేత అణచబడుతున్న జీవితాలు ఈ జీవితాలు.
బరువైన రాయి చేత అడుగుల మూలుగుతున్న జీవితాలు, మూలుగుల జీవితాలు ఈ జీవితాలు. ఏలియా ఆ యెజెబెలు అన్న మాటకు అది ఒక పెద్ద రాయిలాగా ఏలియా గుండెల్లో పడింది. ఏలియా పరిగెత్తుకుంటా ఆ అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అంటున్నాడు, ఆ బదరీ వృక్షం కింద చేరి, యెహోవా దేవా, ఆడాము చేతిలో చావడం ఎందుకయ్యా? ఏమంటాడు? ఆడాము చేతిలో చావడం ఎందుకయ్యా? నీ చేతిలోనే చచ్చిపోతే పోలేదా? ఈ రాయి నా దగ్గర నుండి తీసి ఆ రాయితో పాటు నా ప్రాణాన్ని కూడా తీసుకో అంటున్నాడు. అయితే ఆ బదరీ వృక్షం క్రింద ఏలియా చేసిన ప్రార్థన విని ఆయన మీద ఉన్న రాయిని దొర్లించాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి యేసయ్యకి అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్పండి. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. ఏలియా, అయ్యా యెహోవా దేవుడా, నా ప్రార్థన ఆలకించి నా ప్రాణములు తీసుకో, ఆమేన్ అని అనేలోగా అక్కడ దేవదూత వచ్చాడు. ఎవరు వచ్చారు? ఆయన అడిగింది ఏంటి? ప్రాణాన్ని తీసుకో అని. కానీ అక్కడికి వచ్చింది ఎవరు? దేవదూతలు వచ్చారు. అంటే ఈయన ప్రాణాన్ని తీసుకో అంటే దేవదూతలు వచ్చి ప్రాణాన్ని బలపరిచారు, రాయిని దొర్లించేశారు. రాయిని దొర్లించి బలపరిచి రాజులను అభిషేకించి బహుదూర ప్రయాణం చేశాడు. సోదరా సోదరి, ఈ రాళ్ళ కింద పడి నువ్వు సాగలేవయ్యా. నీ ఆత్మీయ జీవితం సాగదు. ఈ రాళ్ళు నీ మీద ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేయవచ్చేవు, కానీ నీ ప్రార్థనలో నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. దేవుళ్ళలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద రాళ్ళు ఉన్నాయి. ప్రభువులో నువ్వు బలపడలేకపోవడానికి కారణం ఆ రాళ్ళ కింద పడి అడిగిపోతున్నావు. అందుకని ప్రార్థన ఎదగలేకపోతున్నావు, ప్రార్థనలో ఫలించలేకపోతున్నావు. నీకు తెలియదు అది బరువైన రాయి మీద పెట్టింది దయ్యము. అయితే నువ్వు నా మీదే ఉందండి, నా మీదే రాయలేదే, నాకే నేను ఫ్రీగానే ఉన్నాను, నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నాను, చక్కగా వండుకుంటున్నాను, ఈరోజు చేస్తూ అన్న ఇప్పుడు వదిలితే అప్పుడు వెళ్ళి పలావు తినాలి, మళ్ళీ నాకే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు. రెడీ అయినా పలావు? నాకే అనుకుంటున్నావు? లేదు, నీ రాళ్ళు ఉన్నాయి. నువ్వు దేవుల్లో ఎదగలేకుండా అణిచివేస్తున్న రాళ్ళు ఉన్నాయి. ఏలియా ఆ రాయి ఉన్నంత కాలం దేవునితో సాగలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆ రాయిని దొరికించి ఆ యెజెబెలు భయం తీసివేసి, ఈ మధ్య ఒక వింతైన ఆత్మ మనుషుల్లో పనిచేస్తుందండి. అదేంటంటే ఒక చిన్న బలహీనత వస్తే చాలు టక్కన మానవ గుర్తొస్తుంది వాళ్ళకి. చిన్న బలహీనత ఉంటే చాలు ఇక అంతే, ఇక దీంతో నీ చాప్టర్ క్లోజ్ అవుతుందేమో, అది మరి నాకు తెలియదు. చిన్న బలహీనత, చిన్న శోధన వస్తే చాలు అయిపోయింది నా జీవితం అనుకుంటున్నాం. ఈ రాయిని పెట్టి అమ్ముతుంది సైతాను. కానీ దేవదూతలు ఎందుకు వచ్చారో తెలుసా? రాయిని దొర్లించే పనులు. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి మన మధ్యకి చెప్పండి? దేవదూతలారా అని పిలవండి. పిలిచారా అందరూ? ఒకసారి పిలవండి, రెండు చేతులు పైకి లేపు. దేవదూతలారా రండి, 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 వేగమే మరలండి, శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై, శాశ్వత దీవెనలకై, శాశ్వత లాభాలకై
పిల్లరా, ఏలియాలో ఉన్న రాయి దేవదూత తొలగించాడు. యాకోబులో ఉన్న రాయి దేవదూత లాంటి కుమారుడు యోసేపు తొలగించాడు. మరియ భర్త అయిన యోసేపు గుండెల్లో ఉన్న ఒక రాయి, అనుమానం అనే రాయిని దేవదూత తొలగించాడు. కృంగి ఉన్న గిద్యోనుని ఆ రాయి దేవదూత తొలగించి ఆయనను న్యాయాధిపతిగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధి మీద ఉన్న రాయి దేవదూత తొలగించి, ఆ దేవదూత ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి ఇప్పుడు నాకు? ఎక్కడ కూర్చున్నాడు? దాని మీద కూర్చుండాను. చెప్పండి అందరూ. ఇప్పుడు ఎక్కడ దేవదూత ఎక్కడ కూర్చున్నాడు? దాని మీద. దాని అంటే అర్థం ఎవరు? రాయి మీద. క్లియరా? ఇప్పుడు చూడండి, రాయి మీద దేవదూత కూర్చున్నాడు, అంతేగాని మన మీద రాయి కూర్చోకూడదు. చెప్పండి ఇప్పుడు అందరూ. మన మీద రాయి కూర్చోకూడదు. మరి ఆ రాయి మీద ఎవరు కూర్చోవాలి? దేవదూత కూర్చోవాలి. అంటే ఆ రాయిని పొర్లించిన దేవదూత ఆ రాయి మరలా మన మీదకి రాకుండా ఆ రాయి మీదే కూర్చుంటాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో పునరుద్ధానపు శక్తి అంటే ఇదే. పునరుద్ధానుడు అని అంటే అర్థం ఏంటంటే నీ మీద ఉన్న రాళ్ళు దొర్లించటము, నీ మీద ఉన్న బాధలు తొలగించటం, నీ మీద ఉన్న శ్రమలు అనే రాళ్లను తొలగించటం. అలాగ తొలగించిన తర్వాత ఆ ప్రభు అంటున్న మాట ఏమిటంటే 5వ వచనం చదవండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట చదవండి. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. లేచినాడు సమాధి గెలచినాడు యేసు, లేచినాడు సమాధి గెలచినాడు. సమాధిని దేవుడు గెలిచాడు, అలాగే ప్రభువు లేచాడు. అక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అనగా ప్రభు ఏం చెప్పాడో అలాగే జరిగింది. మన జీవితంలో కూడా ప్రభు మనకేం చెబుతున్నాడో మనకు అదే జరుగుతుంది. దేవుని వాక్యమే నెరవేరుతుంది, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు మనల్ని మధ్యలో వదిలేడు, ఆయన అంతవరకు నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన నిత్యము నడిపించే దేవుడు. క్షామకాలమున ఆయన నీకు ఆహారం ఇచ్చువాడు. కావున అలాగ
ప్రభు మనల్ని నడిపించే దేవుడు. మన మీద ఉన్న రాళ్ళు తీసివేసి ఆ పునరుద్ధాన శక్తిని మనలోనికి పంపించినప్పుడు ఆ ప్రభు చివరిగా అంటున్న మాట, చివరి మాట మనం చూద్దాము. అదేంటంటే 10వ వచనం చూడండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళాలని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడను. అనగా ప్రభు కోరుకుంటుంది ఏమిటంటే, పునరుద్ధానుడైన నన్ను ఈ ప్రజలు నన్ను గలిలయలో చూడాలి అని కోరుకున్నాడు. మరి మనం చూద్దామా దేవుని? సోదర సోదరి, దేవుని చూసే అనుభవంలోకి వస్తావా? నేను నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూడగోరుచున్నాను అని ప్రభుతో అంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్షించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా మీద ఉన్న రాళ్ళు ప్రభా, పెద్ద పెద్ద రాళ్ళు, సమస్యలు, బరువులు, కృంగిపోతున్న సమస్యలు ప్రభా, ఈ రాళ్లను తొలగించే దేవుడవు, ఈ రాళ్లను పొడిగించే దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని దేవునితో చెబుతావా? మనల్ని మనం తగ్గించుకొని, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి నాయన. మీ అద్భుతములు, మీ ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా? తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీ కృపలో మమ్మల్ని కనికరించి బలపరచండి అని దేవుని అడుగుతాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా మీద ఉన్న రాళ్ళు ఎవరు దొరికిస్తారా, ఎవరు తీసివేస్తారా అని మేము ఆలోచిస్తాం. కానీ ఆ రాయిని పొడిగించే దేవదూతలు మాకు తోడుగా వచ్చారయ్యా. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియులైన వారందరినీ మీరు దర్శించండి. వీరి మీద ఉన్న భారభరితమైన రాళ్ళు ఏమైతే ఉన్నాయో ఆ రాళ్లను పొడిగించి స్వేచ్ఛగా మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామమును ప్రకటించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ సోదర సోదరుల్లో వీరు ఈ రాళ్ళు క్రింద కృంగిపోతా ఉన్నారు. ఆ రాళ్లను నజరేయుడైన యేసు నామములో, పునరుద్ధానుడైన యేసు నామములో తొలగించి వేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మా సేవ మీద సాతానుడు పెట్టిన రాళ్లను తొలగించి వేయండి ప్రభా. సంఘం మీద సాతానుడు రాళ్లను తొలగించి వేయండి ప్రభా. మా కుటుంబాల మీద, మా పిల్లల మీద దుష్టుడు పెట్టిన రాళ్లను తొలగించి వేయండి ప్రభా. మా ఆర్థిక విధానాల మీద, మా ఆరోగ్యం మీద సాతానుడు పెట్టిన రాళ్లను తొలగించి వేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ ఆసక్తిని, మీ కృప, మీ కాపుదల మాటలతో ఉంచి విన్న వాక్యాలను నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి